కమల్ హాసన్ థగ్స్ ఆఫ్ లైఫ్ రిలీజ్ కు కర్ణాటకలో బ్రేక్ పడింది. తమిళం నుంచి కన్నడ పుట్టిందన్న హీరో వ్యాఖ్యలకు రియాక్షన్ ఇది. కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేయక సారీ చెప్పేదే లేదన్నారు ఆయన. దీంతో థగ్స్ ఆఫ్ లైఫ్ సినిమా విడుదలపై కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ నిషేధం విధించింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్లో అందిస్తారు. నగేష్, చూస్తున్నాము థగ్స్ ఆఫ్ లైఫ్కి సంబంధించినటువంటి వివాదం ఇంకా ఎంతవరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి? సారీ చెప్పడం కుదరదని చెప్తూ ఉన్నారు ఒకవైపు కమల్ హాసన్, మరోవైపు కర్ణాటకలో చూస్తున్నాం రియాక్షన్. చెన్నై ఆడియో లాంచ్ థగ్ లైఫ్ సినిమాలో కన్నడ ఇస్ బార్న్ అవుట్ ఆఫ్ తమిళ్ అని చెప్పి కమలా యాక్టర్ ఇప్పుడు ఈ మధ్యనే రాజ్యసభకు కూడా తమిళ అంటే స్టాలిన్ పార్టీ కూడా అతన్ని ప్రమోట్ చేసింది. తను వివాదాస్పద వ్యాఖ్యలతో ఇమ్మీడియట్ గా సారవ్ గవింద్ ఫిలిం ఛాంబర్, కర్ణాటక ఫిలిం ఛాంబర్ మెంబర్ సారవ్ గవింద్ కన్నడ ఫిల్మ్ ఏదైతే ఉందో థగ్ లైఫ్ ని కర్ణాటకలో పూర్తిగా నిషేధిస్తున్నామని చెప్పారు. కర్ణాటక అంతటా కూడా నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. కర్ణాటక రక్షణ వేదిక పేరిట బెల్గావ్ లోని ఐనాక్స్ వద్ద కానీ మిగతా చోట్ల కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. దీనికి సంబంధించి కర్ణాటకలో సినిమాను ఎక్కడ ఆడనీయమని చెప్పి కూడా చెప్పారు. అంటే తమిళం నుంచే కన్నడ పుట్టిందని చెప్పి కమల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కూడా కన్నడిగుల్ని వాళ్ళని కొంత ఇబ్బంది పెట్టినట్టుగా తెలుస్తుంది. కానీ కమల్ హాసన్ మాత్రం క్షమాపణ చెప్పనే లేదు, జాతీయ భావంతో ఉందని చెప్పి కమల్ హాసన్ కూడా బయట మీడియా మీట్ లో చెప్పారు. కానీ కమల్ హాసన్ తీరుతో థగ్స్ ఆఫ్ లైఫ్ విడుదల పైన కర్ణాటక పూర్తిగా నిషేధించారు. సిద్ధరామయ్య సీఎం కూడా కర్ణాటకకు దశాబ్దాల చరిత్ర ఉంది, కమల్ హాసన్ తెలివిలో నేడు పూర్ తమ కమల్ హాసన్ అని చెప్పి కూడా వ్యాఖ్యలు చేశాడు. కానీ ఈ ఇష్యూ పైన కర్ణాటక చెందిన ఎమ్మెల్యే రిజ్వా నర్షన్ కూడా అన్ఫార్చునేట్ ఇష్యూ అని చెప్పి కూడా అతను కూడా చెప్పాడు. ఈ సినిమాని మణిరత్నం డైరెక్షన్ చేస్తున్నారు. త్రిషా కృష్ణన్ ఇందులో హీరోయిన్ గా ఉంది. సిలంబరసన్ లాంటి ప్రముఖ యాక్టర్లు కూడా ఇందులో నటిస్తున్నారు. కానీ ఈ సినిమా అంటే దేశవ్యాప్తంగా విడుదలవుతుంది, కానీ కన్నడలో మాత్రం పూర్తిగా నిషేధంలో ఉంటుంది. క్షమాపణలు చెప్పాల్సిందని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇవాళ మీడియా ముఖంగా వచ్చిన కమల్ హాసన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణలు చెప్పేది లేదు, జాతీయ భావంతో కూడిన ఇష్యూ, నేను క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఏముంది, కర్ణాటక, తమిళ్, తెలుగు, హిందీ ఇవన్నీ వేరు కదా, భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఒకటే అన్న విధంగా కూడా మాట్లాడారు. కానీ క్షమాపణలు మాత్రం ఎక్కడ చెప్పలేదు. కానీ క్షమాపణలు చెప్పకుండా మాత్రం ఖచ్చితంగా థగ్ ఆఫ్ లైఫ్ అనేది కర్ణాటక స్టేట్ లో మాత్రం ఖచ్చితంగా ఎక్కడ ఆడనీయమని చెప్పి కర్ణాటక రక్షణ వేదిక మాత్రం కమల్ హాసన్ క్షమాపణలు చెప్పే వరకు మాత్రం సినిమా ఆడనీయమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, తమిళం నుంచి కన్నడ పుట్టిందన్నటువంటి హీరో వ్యాఖ్యలకు రియాక్షన్గా కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తోంది. అయితే సారీ చెప్పేది లేదని చెప్తూ ఉన్నారు ఒకవైపు. ఇకపై థగ్స్ ఆఫ్ లైఫ్ సినిమా విడుదలపై కూడా కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ నిషేధం విధించింది. ఇకపై రిలీజ్ చేస్తుందా లేదా అనేది